బనకచెర్ల మీటింగ్ కి పోను అని రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడ నుండి చంద్రబాబు ఏం మాట్లాడుతున్నావు అనగానే తెల్లారేసరికి ఉరుక్కుంటూ పోయి సంతకం పెట్టి వచ్చిండు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చి తిరుగు వలసలు వచ్చేలాగా చేసి కేసీఆర్ అన్యాయం చేశాడంట. చంద్రబాబు ఏమో న్యాయం చేశాడు అని దేశపతి శ్రీనివాస్ అన్నారు. బనకచెర్ల మీటింగ్ కు పోను అన్నాడు. తెల్లారి ఒక అక్కడి నుంచి గొలుసు గుంజిండు చంద్రబాబు. ఏమో ఎక్కువ మాట్లాడుతున్నాడు. తెల్లారి ఒక ఉరికి అక్కడ కూర్చొని బాంచని కాల్మొక్త ఏం చేయమంటావు? సంతకం పెట్టు, కమిటీకి సంతకం పెట్టొచ్చు. బనకచెర్ల గోదావరి నీళ్లు రాసిచ్చొచ్చిండు. ఏమంటాడు? పాలమూరుకు పోయి పాలమూరుకు కేసీఆర్ ఏమో అన్యాయం చేసిండట. ఇది పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చి తిరుగు వలసలు వచ్చేటట్టు చేసి పాలమూరుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నాట్లేసేటందుకు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చేటట్టు పాలమూరును అభివృద్ధి చేసిన కేసీఆర్ ఏమో అన్యాయం చేసిండట. చంద్రబాబు న్యాయం చేసిండట. రేవంత్ మాట్లాడుతాడు. చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తాడు, అయ్యా మీరు సహకరించండి. సహకరిస్తాడా చంద్రబాబు నాయుడు? ఆ చంద్రబాబు పంపిన సంచులతోనే కదా ప్రభుత్వాన్ని కులగొట్టాలని చూసి. కరెక్ట్ చెప్పండి. సంచులు పంపుతాడు, సంకనాకిస్తాడు. ఆ చంద్రబాబు దగ్గర సంతకం పెట్టొచ్చు. బనకచెర్లకు నేను ఆ మీటింగ్ కు పోను అని అబద్ధమాడిండు.